Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్. స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా లేకపోతే క్రాస్? ఇందుకు నువ్వే గేమ్ ఆడావు లోపల? అంటే కన్నింగ్ గేమ్ ఆడావా? నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. అందులో ఇప్పుడు మేమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే. ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరి లైఫ్ కి వాడే హీరో ఇక్కడ. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు శోభా శెట్టి ఎందుకు మీ ఇద్దరికి ఎప్పుడు? ఒక వర్డ్ చిన్న ట్రిగర్ పాయింట్ ఏదైనా. ప్రియాంకకి మటుకు బాగా సపోర్ట్ చేసావు కదా కెప్టెన్ అవడానికి. తను వచ్చి నా కాళ్ళకి దండం పెడుతుంది. బిగ్ బాస్ హౌస్ లో సమ్ టైమ్స్ ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే బ్రదర్ వచ్చారు బిగ్ బ్రదర్. కొన్ని పదాలు కొంచెం కంట్రోల్. డాన్స్ సరిగా రాలేదని చాలా మంది ట్రోల్ చేశారని చెప్తున్నారు. నేను 100% డాన్స్ సరిగా రాని చాలా మంది హీరోలే స్టార్. సో ట్రోలర్స్ కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా. కప్పు గెలుచుకొని ఎవరు వస్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ నుంచి? మీరెవరు అనుకుంటున్నారు? ఎవరుంటారు టాప్ 5 లో చెప్పు నిజంగా? ఇంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు ఒక 3 years తర్వాత నేను మీకు ఇట్లాంటి అప్డేట్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు మన స్టూడియోలో మంచి గేమ్ ఆడటానికి అశ్వత్థామ 3.0 రాబోతున్నాడు అనమాట. ప్లీజ్ వెల్కమ్ అశ్వత్థామ 3.0. ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ తో 13 వీక్స్ లాక్కొని వచ్చా గౌతమ్ అంతేనా? నేను సిగ్నేచర్ అవుతుందని అనుకోలేదు. యాక్చువల్ ఫస్ట్ లో కొంచెం కోప్పడేవాడిని ఎక్కువ. తర్వాత స్లోగా నేను ఏం అర్థం చేసుకున్నా అంటే కోపంలో చిన్న చిన్న మాటలు మనం అనకూడనివి అంటాము, దొర్లుతుంది. సో ఎప్పుడైనా ఒక చిన్న పాజ్ తీసుకొని ఆలోచించే రిప్లై ఇద్దాం తప్ప అనవసరంగా కోప్పడొద్దు అని చెప్పేసి రియలైజ్ అయినా. సో అప్పుడు నేను ఎప్పుడైనా ఎవరైనా నాకేమైనా పాయింట్ చెప్పినా, సో నాకు కోపం తెప్పించినా నేను వెంటనే ఇట్లా పెట్టేసుకొని ఒక 5 seconds కూల్ డౌన్ అని చెప్పేసి అనుకొని దెన్ నేను రెస్పాండ్ అయ్యేటోని. ఏంటి గౌతమ్ ఎక్కడికి వెళ్ళినా కానీ పంచ బాగా సెంటిమెంట్ అయిందా? అంటే లేకపోతే సెంటిమెంట్ చేద్దామని చూస్తున్నావా? ఆడియన్స్ కి సపరేట్ గా నాదొక స్టైల్ ఉంది, నేను ఎక్కడికి వచ్చినా కానీ ఇలా వస్తాను అంటే నేను పంచ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ నాకు సరిగ్గా కాస్ట్యూమ్ సెట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ పంచ తీసుకెళ్ళిన లోపలికి. నేను అప్పటి వరకు ఇంకా వేసుకోలే. సో వేసుకున్న ఇక ఒక నార్మల్ ఫార్మల్ షర్ట్ అండ్ ఇట్లానే పంచ కట్టుకొని వీకెండ్ అటెండ్ అయిపోయినా. సో నాకు సార్ కూడా నచ్చింది. అండ్ నన్ను నేను కూడా మిర్రర్లో చూసుకున్నప్పుడు సో అన్నిటికంటే ఇది ఒకటి స్టాండ్అవుట్ అవుతుంది, నాకు మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఫస్ట్. తర్వాత నేను 5th వీక్ తర్వాత ఎప్పుడైతే బయటకు వెళ్ళి వచ్చిన్నో సో సబ్కాన్షియస్గా తెలియకుండా ఎందుకో ఒకసారి ఒక నామినేషన్లో పంచగట్టుకున్నా. సో నాకు తెలియని కాన్ఫిడెన్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఇంత పెద్ద ఒక షోలో, ఇంత నేషనల్ టెలివిజన్లో మనము ఒక స్టైల్ స్టేట్మెంట్ అంటే ఒక తెలుగు కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక స్టైల్ స్టేట్మెంట్ అక్కడ ఎవరు ఇది ఫాలో అవ్వట్లేదు. సో పర్టికులర్గా నేను ఒక్కడిని ఇది ఫాలో అయ్యి అండ్ ఎవ్రీడే అది చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే గేమ్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి, సో మిగతా ప్రాసెస్లు ఉంటాయి. కాబట్టి నామినేషన్ అనేది ఒక రోజు ఏంటంటే అది జస్ట్ ఒకళ్ళతో ఒకళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్. సో ఫిజికల్గా టాస్క్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ రోజు ఒక్కరోజు కరెక్ట్గా నేను ధరించగలుగుతా ప్రతి వీక్ అని చెప్పేసి సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ స్టేట్మెంట్ అని నేను ఫిక్స్ అయిపోయినా. సో అది తీసుకెళ్ళినా అది బాగా రీచ్ అయింది జనాల్లోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేశారు మీరు? ఆకాశ వీధుల్లో ఫస్ట్ మూవీ అప్పుడు. సో నా లక్ ఏంటంటే చెప్పలేదు కానీ వాళ్ళక్కో నాలక్కో చెప్పలేదు కానీ మ్యాక్స్ నాతో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళ మటుకు 1 year తర్వాత ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ది బెస్టే కనిపించారు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా కాల్ చేసి రోషన్ నేను నీతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నువ్వు అందరికీ చాలా లక్కీ పర్సన్ అని చెప్తుంటారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. మనం 1 year, more than 1 year అయిపోయింది. సో అప్పటికి ఇప్పటికి
నేను కొంచెం గ్రో అయినా, సో మీకు కూడా హ్యాపీ ఉందని చాలా హ్యాపీగా చెప్పారు ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ నేను అనుకున్నాను అప్పుడే తినలో ఏదో ఉంది, డెఫినెట్గా వస్తాడు అని అనుకున్నాను. బట్ ఏంటంటే నీ దగ్గర నాకు బాగా నచ్చేది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అండ్ ఇప్పుడు నువ్వు అలా ఉంటావు కాబట్టి, బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి, చాలా మంది ఈ షో చూస్తారు కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగితే నీకు ఇష్టమా, లేకపోతే క్రాస్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా అంటే బిగ్ బాస్కి ఎక్కువ అదే కావాలి కదా. Cross questioning ఏ అంటే ఇష్టం. హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఆ గేమ్ లో ఉన్న నాకు అందరు కాంపిటీటర్స్. సో ఇప్పుడు గేమ్ ఇంకా రన్ అవుతుంది, ఓటింగ్ లైన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్ గా అయితే మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా ఒకవైపు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే ఆన్సర్స్ ఇస్తాను. స్ట్రైట్ ఆన్సర్ చెప్తున్నావా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత, స్ట్రైట్ లేకపోతే బిఫోర్ మా గౌతమ్ లాగా ఉంటే ఓకే నో ప్రాబ్లం. అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి కొంచెం కన్నింగ్ లేదు ఇవన్నీ ఉంటాయి కదా నథింగ్ తెలియకుండా. ఇందుకు నువ్వే గేమ్ ఆడావు లోపల, అంటే కన్నింగ్ గేమ్ ఆడావా లేకపోతే అది బయట మీకు కనిపించింది కదా. అసలు కన్నింగ్ అయితే ఐ డోంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నావా? స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు అనిపించిన అభిప్రాయాలు నేను చెప్దాం అనుకున్నా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ గేమ్ ఆర్ ఎనీథింగ్. నేను ఒక పాయింట్లో రియలైజ్ అయింది ఏంటంటే మనం ఫియర్ని పక్కన పెట్టేసి ఎన్ని వీక్స్ ఉంటామో, సో విన్ కావాలి, సో ఇన్ని వారాలు ఉండాలి అన్న మోటో అయితే నేను తీసేసిన ఫస్ట్ మైండ్ నుంచి. సో తీసేసి మనకు మనలా ఉండాలి అండ్ మనకి అనిపించిందంతా మనం అభిప్రాయాలు బయట చెప్పాలి. ఇప్పుడు సమ్టైమ్స్ బయట మనం అనిపించింది కామ్గా ఉండి అట్లున్న నడుస్తుంది, కానీ ఆ బిగ్ బాస్ షోలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనకి అనిపించింది వ్యక్తపరచాలి బయటికి, లేకపోతే ఆడియన్స్కి అర్థం కాదు మనం ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏం రన్ అవుతుందా అన్నది విషయం అర్థం కాదు. సో ఒక పాయింట్ తర్వాత నేను అది రియలైజ్ అయ్యి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, ఆ ఫియర్స్ ఫైట్ అవన్నీ తీసేసి సో నాకు అనిపించింది చెప్దాము, సో దాని మీద నిలబడదాం స్ట్రాంగ్గా. సో అప్పుడే కనీసం అంటే వీడికి ఒక భయం లేదు అన్న ఆ పాయింట్లో అసలు జనాలకి మనము అనుకుంటుంది ఏంటో అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి సో అట్లనే ఉన్నా ఇంకా రెస్ట్ ఆఫ్ ద గేమ్. బట్ నిన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో ఎక్కువ మంది, 100%. లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో అండర్స్టాండింగ్ చేసుకొని? హౌస్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ బయట ఆడియన్స్ అయితే చాలా ఆడియన్స్ ఉన్నారు కాబట్టి 13 వీక్స్ ఉన్నావు. సో అది నాకు హ్యాపీ. సో హౌస్ లో అక్కడ వాళ్ళకి నేను అంత అన్ని యాంగిల్స్ కనిపించకపోవచ్చు కానీ షో చూస్తున్న వాళ్ళకి దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్లీ నా వైపే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ అట్లా ఉన్నారని నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు నేనుగా ఉండి నాకు నేనుగా ఆడిన దానికి ఒక ఫలితం వచ్చిందన్న హ్యాపీనెస్ నాకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దానికి. సో యాక్టర్ కాకముందు డాక్టర్ కి చాలా పేషెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ చాలా మంది పేషెంట్లను కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి చాలా స్మూత్ గా ఉంటారు, హ్యాండిల్ చేయాలి, సెన్సిటివ్ గా ఉంటారు అంటారు. నీకేంటి గౌతమ్ అంత కోపం? అసలుకి కోపం అన్నది ఇంకా యాక్చువల్లీ ఇంతకుముందు చాలా ఉంటుండే, స్లోగా తగ్గింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే అది మన పేషెన్స్ లెవెల్స్ చెక్ చేసే గేమ్. అంటే ఒక్కటే ప్లేస్లో పెట్టేసి సో ఇట్స్ లైక్ అంటే ఇక అది వచ్చేస్తుంది బయటికి, మన చేతిలో లేదు చెప్పాలంటే. బయట చూసే వాళ్ళకి ఎందుకు కోపము, ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది, కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక అది వచ్చేస్తుంది. సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేస్తుంది. సో సమ్టైమ్స్ అది బ్యాడ్ వేలో వెళ్తుంది, సమ్టైమ్స్ గుడ్ వేలో వెళ్తుంది. సో నేను ఫస్ట్లో కొంచెం ఏదైనా బ్యాడ్ వేలో వెళ్ళినా కూడా స్లోగా నేను రియలైజ్ అయ్యి ఇది కాదు కదా మనం, సో మనమేంటో మనం అట్లా ఉందాము అని చెప్పేసి ఈవెన్ కోపం వచ్చినా కూడా పాయింట్స్ చెప్పేవాడిని తప్ప ఇంకా దాని మించి అగ్రెషన్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిన ఒక పాయింట్లో. అందుకే నేను అరిచేవాడిని, నేను చెప్పేవాడిని పాయింట్స్, కానీ ఎవరిని కించపరిచేవాడిని కాదు. ఒక ఫస్ట్ 1-2 టైమ్స్ అట్లా ఏదో జరిగింది, నా మిస్టేక్, అది నేను ఒప్పుకున్నా అక్కడ కూడా అండ్ బయట కూడా ఒప్పుకుంటా. సో అండ్ బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద అమ్మాయిల దగ్గర కూడా ఇంతే ఉంటావా? అమ్మాయిల దగ్గర కూడా ఇంతే లేదు. అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేలోపు హార్ట్ ఆఫ్ ద మూమెంట్ చూపించేసి ఓకే. సో అంటే యాక్చువల్గా నాకు అమ్మాయిలు యూజువల్లీ నాకు ఎక్కువ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా నేను ఎమోషనల్లీ ఎక్కువ కనెక్ట్ అయ్యేది గర్ల్స్ తోని. సో అదే ఎందుకు అంటే ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మనకి ఏదైనా ఇట్లా బాధను ఎమోషన్ పంచుకుంటే ఏంద్రా నువ్వు అన్నట్టు ఏంటి అన్నట్టు ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు అయితే కొంచెం అర్థం చేసుకుంటారు ఎమోషన్స్, నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకేముందా? అంతే అది అట్లా ట్యూనింగ్ అట్లా సెట్ అయింది. అండ్ తెలియకుండానే ఎక్కువ చాలా మంది అమ్మాయిలకి రీచ్ అవ్వడం, కానీ ఈవెన్ హౌస్లో కూడా ఒక పాయింట్ ఫస్ట్లో ఒక 1-2 టైమ్స్ శోభతో గొడవైనా కూడా ఒక పాయింట్ తర్వాత హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ స్టార్టెడ్ లైక్
హీఈస్ అ లైకింగ్ మీ అండ్ యాజ్ అంటే లైక్ హీఈస్ అ గుడ్ బాయ్, అమ్మాయిని బాగా కేర్ చేస్తాడు అని. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్లో రానివి కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే నాకు అది సబ్కాన్షియస్గానే నేను తెలియకుండానే నాకు అది చేయాలి కదా, అరే పాపం అని అనిపించేది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అక్కడ ఎవరు లేరు కదా. సో ఏదున్నా ఒకళ్ళకొకళ్ళే హెల్ప్ చేసుకోవాలి అక్కడికి ఎండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అది బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళాం? అదే లేదు. నీ బాధను వ్యక్తపరచుకోవడానికి. ఇప్పుడు బాధ ఏం లేదు, ప్రస్తుతానికి సంతోషమే ఉంది, సంతోషమే ఉందా? హ్యాపీ. సో అందరితో వ్యక్తపరచుకుంటున్నా. చిన్న పాజ్ ఇచ్చినా గానీ మన వాళ్ళు వేసేసుకుంటారు. లేదు లేదు. అందులో ఇప్పుడు మీమర్స్ కి మంచి ఫుడ్ గౌతమ్ అంటే. సో అది కూడా హ్యాపీనే. ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా బాగుపడుతున్నారు అండ్ నన్ను కూడా బాగుపెడుతున్నారు, రీచ్ అవుతున్న జనాల్లోకి. ఓకే. సో ఎనీథింగ్ అంటే ఇప్పుడు అది పాజిటివ్ పాజిటివ్ గానే వచ్చినా, తీసుకుంటావు నెగిటివ్ అవన్నీ. వచ్చినా, ట్రాల్స్ వచ్చినా, మీమ్స్ వచ్చినా, కామెడీ అయినా, ఏది జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకునే టైప్ అనమాట నేను. ఎందుకంటే అట్లీస్ట్ దే ఆర్ లైకింగ్ మీ, నన్ను గుర్తించిండ్రు, వీడంటూ ఒకడు ఉన్నాడు ఇండస్ట్రీలో, వీడంటూ ఒకడు ఉన్నాడు అని గుర్తించే కదా అదంతా జరుగుతున్నది. సో 100% మనం ఎదుగుతున్నామంటేనే మనకి నెగిటివిటీ, మన ట్రాల్స్ అది మరి ఎంత ఇలా పెరుగుతుంటే ఇలా ఎదుగుతున్నట్టు. ట్రోల్ చేసే వాళ్ళ మీద ఎందుకు కోపం రాదు? మరి యాక్చువల్గా నీకు కోపం ఎక్కువ కదా. Yeah, yeah. ఆ? అంటే వాళ్ళు నాకు తెలియకుండా నా సక్సెస్ కి తోడ్పడుతున్నారు కదా ఓ ట్రాలర్స్ కూడా. Yeah. సో అయితే నీలో రెండు కోణాలు, టూ యాంగిల్స్ ఉంది అనుకుంటా. అబ్బా, Mm. ఇన్నర్ గౌతమ్ ఒకడు ఉన్నాడు, బయటకు గౌతమ్ కనిపించే గౌతమ్ ఒకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు గేమ్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఆన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు 1-1 గేమ్, బయట జనాలు అదంతా మనం పక్కన పెట్టేస్తాం. మనము ఆ గేమ్లో నిమగ్నం అయిపోయి ఉంటాం కాబట్టి అక్కడ ఏదైనా మనకి నచ్చకపోయినా లేకపోతే మనకి వేరే పర్సన్ అభిప్రాయం నచ్చకపోయినా సో ఆ కోపం కానీ లైక్ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తాయి. కానీ ఇప్పుడు బయట లైఫ్లో ఇట్స్ నాట్ ఏ గేమ్. అంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవడి లైఫ్కి వాడే హీరో ఇక్కడ. సో మనకి ఎవడు కాంపిటీటర్ లేడు. సో నేను నిన్న ఏంటి ఈరోజు ఏంటి అన్నది చూసుకుంటా. సో ఇంకా రేపు ఏం అవ్వాలి, సో ఫర్దర్గా ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి అన్నది ఆలోచిస్తే తప్ప ఇంకా ఎవరితో కాంపిటీషన్ కాదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు బయట. అంతే. గౌతమ్ అంటే ఒక క్వశ్చన్కి స్కూల్లో కానీ పిల్లోడు టీచర్కి ఆన్సర్ ఎంత బాగా నిలబడి మొత్తం చెప్తాడో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత బాగా చెప్తాను ఒక క్వశ్చన్ అడిగితే. నీలో అది ఆ టాలెంట్ మటుకు ఉంది పక్క. Thank ఫ్రమ్ you. డే 1 నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. మరి నాకు సార్ ఏది అడిగినా ఎందుకు ఆహా, అట్లా అయిపోతావు. అట్లా నేను తత్తరైపోతావు ఎందుకు? అయ్యేటోడు అట్లా. కానీ ఆ. నేనంటే కామ్గా చెప్పేవాడిని. క్రాస్ క్వశ్చన్ చేసినప్పుడు అంటే సమ్ టైమ్స్ మైట్ మరి నీలో ఉన్న టాలెంట్ అప్పుడే కదా బయటపడేది. అవును. క్రాష్ క్వశ్చన్ చేసినప్పుడే నువ్వు ఎలా ఆన్సర్ చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆడియన్స్ కి. అంటే నాగ్సన్ చూసి కొంచెం ఆయన స్టేజ్ చూసి ఆ లిటిల్ ఫియర్ అయితే నాకు 100% ఉంటుంది. నేను బయట కూడా చెప్పిన. సో మైట్ బి అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్కి నేను అంత ఓపెన్గా అందరితో మాట్లాడలేకపోయినేమో అంత స్ట్రాంగ్గా అనుకోవచ్చు అంతే. కానీ మిగతా టైంలో నేను వ్యక్తపరిచేటోని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో బయటకైతే వెళ్తుంది. సో నాగ్ సార్ దగ్గర నేను అది మొత్తం ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నానా లేదా అన్నది పక్కన పెడితే వేరే డేస్లో అయితే నేను చెప్పేవాడిని. సో అది నా అభిప్రాయాలు అయితే బయటకు వచ్చినాయి అండ్ చాలామంది అర్థం చేసుకున్నారు. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది 100%. కానీ సో నన్ను అర్థం చేసుకునే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీ. అందుకే నేను ఇన్ని 13 weeks సర్వైవ్ అవ్వగలిగాను. అశ్వత్థామ 2.0 అప్పుడు బాగా అర్థం చేసుకున్నావు నాగ్ సార్ని. అప్పుడు అంటే ఆ 3-4 days అర్థం కాలే. అంటే ఆ టైంలో నాగ్ సార్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉన్నావు కదా, మళ్ళీ వస్తాను వెనక్కి అని. అవును, ఆ టైంలో ఎక్కువ అర్థం చేసుకున్నావు నాగ్ సార్ని అంటున్నాను ఇంటరాక్ట్ అయినప్పుడు. నాగ్సన్ అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఆయన బేసిక్గా వచ్చి మనకి ఇది పాయింట్స్ ఈ వీక్కి సంబంధించినవి అని చెప్పేసి చెప్తారు ఆయన. సో ఇట్స్ అప్ టు అస్ వి టేక్ ఇట్ ఆర్ నాట్. అంటే అప్పుడప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి అన్నా కూడా మన క్యారెక్టర్ ఏంటి, ఏది మన అభిప్రాయం ఏంటి, దీని మీదనే ఉండాలి అని అప్పుడప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకునేవాడిని నాగ్ సార్ చెప్పినా కూడా. సో అప్పుడప్పుడేమో ఆయన చెప్పేది కరెక్టే అని నాకు అనిపిస్తే నేను అది ఫాలో అయ్యేవాడిని. సో నాలో ఉన్న ఇండివిజువాలిటీ అక్కడే బయటపడుతుంది కదా. సో ఒకళ్ళు చెప్పిండ్రని ఎగ్జాక్ట్గా మనం అలా 100% మారిపోలేము. సో ఓకే ఏంటి నెగిటివ్స్ అని దాన్ని చూసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని తప్ప కంప్లీట్ 100% చేంజ్ ఓవర్ అయితే అది నాకు ఐఎమ్ 27. నేనేం ఒక అంటే ఇప్పుడు మేము ఏజ్ అడగలేదండి. 10-year-old అబ్బాయిని I'm not asking your age, గౌతమ్. అంటే రివీల్ చేస్తున్నాడు అనమాట. అట్లని కాదు నేను అనేది. అంటే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికి నాకంటూ ఒక అభిప్రాయాలు, నాకంటూ ఒక వ్యక్తిత్వం, పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా 1-2 మూమెంట్స్లో 1-2 daysలో అది మారిపోదు. సో
నేను ఏదైనా తప్పు చేస్తే అది రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళేవాడిని తప్ప సో మెచ్యూరిటీ వచ్చిందా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత? Yeah, 100%. వెళ్ళక ముందే వచ్చిందా? ఇంకా అది మెచ్యూరిటీ ఈజ్ సంథింగ్ దట్ వీ గెయిన్ ఎవ్రీ డే. సో అట్లా అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది 100% అని ఎవరు చెప్పలేడు. 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి, 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి. అంటే కంటిన్యూగా it's a continuous process నాగ్ సార్ అంతే. క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపించింది ఎప్పుడైనా కానీ ఏమని టార్గెట్ చేస్తున్నారు నన్ను కొంచెం పర్లేదు అంటే అనిపించిందా? So, అనిపించడం అని కాదు అంటే సో ఐ ఫీల్ బ్యాడ్ అంటే కొంచెం సెన్సిటివ్ నేను, సో కొంచెం బాధ అనిపించేది. బట్ నాగ్ సార్ నుంచి వస్తుంది కాబట్టి సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఆయనని నేను చూస్తూ ఆయన ఫిల్మ్స్ ఎన్నో చూస్తూ నేను లైక్ ఇన్స్పైర్ అయినా. సో నాగ్ సార్ కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నేను. సో ఒక పాయింట్లో ఏమనిపించింది అంటే ఆయన నన్ను తిట్టని పొగడిని, సో ఆయన నా కోసం టైం తీసుకొని నాతో మాట్లాడుతుండు, ఈ పాయింట్స్ చెప్తుండు, అది చాలు నాకు అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఏమైనా అన్నా కూడా నేను నవ్వుతూ ఉండేవాడిని, ఏదో పెద్ద బాధపడిపోయి ఏడ్ చేయడము, కన్నీళ్ళు గార్చేయడం అట్లాంటివి ఏం చేయలేదు నేను. కానీ సెన్సిటివ్ అంతే. యా లోపల అనిపిస్తుంది కదా, అరే, అనిపిస్తుంటది. చిన్న అది వస్తుంది కానీ బౌన్స్ బ్యాక్ వెంటనే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటోని, నార్మల్ అయిపోయేటోని వెంటనే. సో ఇప్పుడు చాలా సెన్సిటివ్ కాబట్టి నీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఓకే వాళ్ళని చూసి లోపల ఏమనిపిస్తుందో చెప్పు ఒకసారి. ఫస్టే వచ్చాడు నీ పీక పట్టుకోవడానికి. వెరీ ఫన్నీ గై. సో కలుస్తుంటాం బయట కూడా, కలిసి మూవీస్ కూడా చేస్తాం. యా వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే, బిగ్ బాస్లో తేజ ఎలా ఆడాడంటే ఏమని చెప్తావు? ఒక అది ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళ ఆట గురించి డిసైడ్ చేయడానికి ఐఎమ్ నో వన్. బట్ యాజ్ ఎ పర్సన్ లైక్ హీస్ ఎ వెరీ ఫన్నీ గై అండ్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు పీక పట్టాడు కదా నీది. యా అప్పుడు కూడా ఏమనలే, ఇప్పుడు కూడా ఏమన్నా, నేను ఇప్పుడు ఏమనలే ఆ విషయం కోసం. ఆడియన్స్ హట్ అయ్యిండ్రు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం హట్ అయింది, నా ఫ్రెండ్స్ కొంచెం మంది హట్ అయ్యిండ్రు. సో వాళ్ళకి వచ్చి సారీ చెప్పిండు, వాడు బయటికి ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే మా ఫ్యామిలీని కలిసి కూడా ఈ టోల్డ్ సారీ అండ్ ఇట్స్ ఓకే అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. నేను అంత సారీ చెప్పాడా? యా నాకు కూడా అప్పుడు కూడా సారీ చెప్పి, నేను అప్పుడే నువ్వు కావాలని చేయలేదు నాకు తెలుసు అని చెప్పేసి అన్న అప్పుడే ఇమీడియట్గా. ఓ సో నెక్స్ట్ సో తిను కూడా లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ సో ఇంతకుముందే మీరు వచ్చే షోకి వచ్చే ముందే మాట్లాడినా. ఓకే, సో విల్ వర్క్ టుగెదర్ సూన్, ఎందుకంటే కొంచెం మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. సో విల్ వర్క్ టుగెదర్ సూన్, ఏదైనా మూవీ కానీ వీడియో సాంగ్ కానీ. సో వీఆర్ ప్లానింగ్ సంథింగ్. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది. అదే మంచి ఫ్రెండ్స్ అనే అంటే తను బయటకు వచ్చిన తర్వాత కొంచెం, ఎందుకంటే 5th వీక్లో అప్పుడే మా మధ్య చిన్న రప్చర్ జరిగింది ఆ లెటర్ టాస్క్ దానివల్ల. సో ఇంకొక 1-2 వీక్స్ ఎక్స్ట్రా తను ఉండున్నా అప్పటికి సార్ట్ అవుట్ అయిపోయేది. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, లేకుంటే సారీ చెప్పేవాడిని. అప్పటికి ఆల్రెడీ సారీ చెప్పిన తనకి మల్టిపుల్ టైమ్స్ లోపల ఉన్నప్పుడే. కానీ ఇంకా తన హీట్ ఆఫ్ ది మూమెంట్లో రావడము. అండ్ కొంచెం మంది ఏమన్నారంటే గౌతమ్ వల్ల వచ్చేసినావు అని, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ప్రపంచం అనేది నా వల్ల ఎందుకు వస్తుంది, తను ఎట్ ది ఎండ్ ఆఫ్ డే ఆడియన్స్ ఓటింగ్ ఈజ్ మ్యాటర్ కదా. సో గౌతమ్ వల్ల వచ్చేసినావు అని చెప్పడం, సో అవన్నీ కొంచెం తను హార్ట్కి తీసుకొని సంథింగ్ ఏదో ఇట్లా బయటికి కొంచెం తను ఒక్కటే కొంచెం ఏదో నెగిటివ్ చెప్పిందని నాకు వినిపించింది నేను బయటికి రాగానే. సో వెంటనే ఇమీడియట్గా కాల్ చేసి, సో ఇది నేను ఈ ఇంటెన్షన్తో చేయలేదు, సో ఇది సో సారీ ఇఫ్ యువర్ అయినా ఇంటెన్షన్తో చేసినా చేయకపోయినా ఎదుటి పర్సన్ హర్ట్ అయిందంటే సో ఐ విల్ బి ఆల్వేస్ సారీ. సో తనకి నేను క్షమాపణ చెప్పి దెన్ తనతో ఫుడ్ సమ్ వీడియో కూడా చేసిన. సో అది మంచి లైక్ యూట్యూబ్లో బాగా వెళ్ళింది, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో తన ఛానల్కి దెన్ సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ నో అండ్ హోప్ విల్ వర్క్ సూన్. అంటే ఫ్యాన్స్ అందరు అనుకున్నట్టు మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా నిజంగానే? అంటే నువ్వు కనెక్ట్ అయ్యావని చాలా మంది అంటారు. సో మంచి ఫ్రెండ్స్. సో విల్ సీ. నాకు ఫ్రెండ్ అయితే అన్న శుభశ్రీ ఆఫ్ కోర్స్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్. అండ్ చెప్తా అంటే ప్రస్తుతానికి అయితే మంచి ఫ్రెండే. నేను ఒక 3 years తర్వాత నేను మీకు ఇట్లాంటి అప్డేట్స్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి నా కెరియరే నా గర్ల్ ఫ్రెండ్, కెరీర్ మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. కెరీరే గర్ల్ ఫ్రెండ్. గ్రేట్. అంటే 3 years తర్వాత వినొచ్చు ఏదో ఒకటి. ఓకే డన్. మైట్ బి. నేను దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయను ఇంకా, ఎందుకంటే గౌతమ్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. గౌతమ్, విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్. వేరే అమ్మాయి కూడా అయి ఉండొచ్చు చాలా మంది. సో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ సో నా సొంతమే అనుకుంటావా? నా సొంతమే అని కదా, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీవన్. వాళ్ళ లవ్ ని ఇంకా షవర్ చేస్తూ ఉండండి. సో నేనైతే ప్రస్తుతానికి సింగిల్ గానే ఉంటా. ఇప్పటి వరకు ఒక్క లవర్ కూడా లేరు? ఇప్పటి వరకు లేరంటే బిగ్ బాస్ వచ్చిన తర్వాత పాస్ట్ లో ఉండే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అది ఈవెన్ షోలో కూడా నేను ఓపెన్ చెప్పిన, నా లవ్ స్టోరీ చెప్పిన నేను. అది వచ్చింది ఎపిసోడ్ రీసెంట్ వీక్ 13th వీక్ లో.
సమ్ కాఫీ బ్రేక్ సంథింగ్ ఇచ్చిండ్రు అప్పుడు టీ టైం అప్పుడు అది చెప్పిన లవ్ స్టోరీ, నా ఓకే బ్రేకప్ స్టోరీ అది ఓకే. కాలేజ్లో. సో ఇద్దరు హీరో హీరోయిన్లు కనిపించబోతారు మాకైతే. యా మైట్ బి, వీఆర్ హోపింగ్. ఓకే. Yeah. వన్ ఆఫ్ ద కూలెస్ట్ శోభా శోభా శెట్టి. యా శోభ తింతో ఓన్లీ అమ్మాయిలో నాకు ఎవరితో నేను కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఓన్లీ శోభ. ఎందుకు మీ ఇద్దరికి ఎప్పుడు? అంటే కొంచెం నాకేమైనా ఏదైనా ఒక వర్డ్ చిన్న ట్రిగర్ పాయింట్ ఏదైనా వర్డ్ అంటే నేను హర్ట్ అయిపోయి నాకు కోపం వస్తుంది యూజువల్గా. అది నేను తర్వాత రియలైజ్ అయినా. సో అప్పుడు షో ఆఫ్ అనడం కానీ, తర్వాత ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అంటే నేను అది తీసుకోలేక సీరియస్ అయ్యేవాడిని. కానీ శోభ కూడా ఒక పాయింట్లో ఏమైపోయిందంటే, సో అమ్మాయిలకి అది అంతా ఎపిసోడ్లో రాలేదు కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే సో నాకు తెలుసు కాబట్టి మెడిసిన్ కానీ లేకపోతే హాట్ ప్యాక్ చేసి ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఒక న్యూట్రిషన్ పౌడర్ పంపించేవాళ్ళు బిగ్ బాస్ టీం నుంచి ఓన్లీ అమ్మాయిలకి అమ్మాయిలకి. బాగాలేనప్పుడు. సో అంటే వాళ్ళకి ప్రోటీన్ అండ్ సమ్ కార్బోహైడ్రేట్స్ అది మిక్స్ ఉన్నది. సో ఐ యూస్ టు మిక్స్ దట్ అండ్ గివ్. వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటుండ్రా లేదా అని ఐ విల్ మేక్ షూర్. సో అట్లా ఒక పాయింట్లో అమ్మాయిలందరికీ నా మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ వచ్చిందనమాట. సో ఏదైనా చిన్న గొడవ జరిగినా అక్కడ వరకు ఉండేది తప్ప అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదు. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ చూసుకుంటే సో నాకు అమ్మాయిలతోనైతే యాజ్ సచ్ అంత ప్రాబ్లం ఎప్పుడు లేదు హౌస్లో కూడా. అండ్ ఒక ఫోటో చూసిన నేను ఇంతకుముందే సోషల్ మీడియాలో, ఒక దసరా అప్పుడు నా సేవింగ్ అప్పుడు నేను నిలబడి ఉంటా, అటు నుంచి ఇద్దరు ఇటు నుంచి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇట్లా నా చేయి పట్టుకొని ఉంటారు అనమాట. సో అంటే అంత కనెక్ట్ అయిపోయినా అనమాట ఓకే. ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. యూజువల్గానే కనెక్ట్ అయిపోతావు, అది వేరే విషయం. ఇంకా యా కనెక్ట్ అండ్ ఐ మీన్ ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. నేను కూడా అదే చెప్పాను అబ్బా. నెక్స్ట్ షకీల్ అమ్మ వెరీ వెరీ జెన్యూన్, మంచి ప్యూర్ సోల్ అమ్మ. నాకు నన్ను కూడా చాలా లైక్ చేస్తుంది అమ్మ, మంచి మంచి మాటలు చెప్తుంది. అండ్ షీ లిటరలీ వన్ ఆఫ్ ద పర్సన్ హూ అండర్స్టూడ్ మీ వెరీ వెల్ అనిపించింది నాకంటే, నా ఎమోషన్ని కానీ నా పర్సనాలిటీని కానీ. సో మొన్న కూడా నేను ఎలిమినేట్ వచ్చిన తర్వాత మాట్లాడిన, ఈవెన్ మా ఫాదర్ మాట్లాడిన ఆవిడతోని. ఎందుకంటే ఆవిడ బజ్ ఇంటర్వ్యూలో కూడా అసలైన ప్రిన్స్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఇట్లాంటి కొడుకుని కన్నందుకని, చాలా లైక్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట. నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మున్నప్పుడు కూడా షీ సా అంటే హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ గర్ల్స్ కానీ, లేకపోతే హౌ ఐ ట్రీట్ దెమ్ అని. సో నా పర్సనాలిటీ అంటే ఓన్లీ కోపం వస్తేనే రైజ్ అవుతా తప్ప మిగతా టైంలో ఎట్లుంటా, సో అదంతా ఆవిడ అబ్జర్వ్ చేసేది. సో నేనంటే చాలా ఇష్టం. అండ్ అందుకే అమ్మ అంటే అసలు ప్రతిదీ వచ్చి నాకు చెప్పేది, నువ్వు ఇట్లా అంటే ఇంత క్లియర్గా అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి నాకు ఆవిడ. ఎందుకంటే షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లైఫ్ చాలా చూసింది, చాలా రకాల మనుషుల్ని కలిసింది కాబట్టి. సో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ దానికి సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు అమ్మ. యాక్చువల్గా చెప్పాలంటే మంచి మంచి స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్లే బయటకు వచ్చేసారు అవును. ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ రతికాతో ఏం లేదు, జోకులు చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్ ఒరిజినల్ చెప్పాలంటే బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అయింది ఏంటి అన్నది పక్కన పెడితే, రతికాది షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. నాకు తన కళ్ళు చూసి అది అర్థమైపోయింది. అంటే తను ఏది చేస్తున్నా కూడా కొంచెం తను ఏదో కన్ఫ్యూజన్లో అట్లా చేస్తుంది కానీ చాలా ఇన్నోసెంట్, చాలా ఒక మంచి తన person. ముందు బాగానే ఉంటావు, పక్కకు వచ్చినప్పుడు అంటే ఇంకోలా నాకు అక్కడ మాట్లాడతావు కదా. అనిపించే House లో పాయింట్స్ కూడా? చెప్పేవాడిని. సో అనిపించే పాయింట్స్ అంటే ఒక పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, తను చాలా ఇన్నోసెంట్ కానీ తను సంథింగ్ చేయడానికి ఏదైతే ట్రై చేస్తుందో కొన్ని అది నాకు నచ్చకపోయేది. సో హౌస్లో అది నేను మాట్లాడినా కానీ యాజ్ ఏ పర్సన్ నేను చెప్పాలంటే ఆన్ ఏ పర్సనల్ లెవెల్. సో షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ అండ్ ఐ హోప్ షీ గెట్స్ ఆల్ ద సక్సెస్ షీ నీడ్స్. అంతే. గ్రేట్. నెక్స్ట్ కిరణ్ రాథోడ్. ఈవిడ ఉన్న రోజులు బాగా తమ్ముడు నువ్వు చాలా క్యూట్గా ఉంటావురా అది ఇది అని. సో మంచిగా ఉండేది. సో ఐ యూస్ టు హ్యావ్ ఏ గుడ్ బాండ్, బట్ వెరీ షార్ట్ స్పాన్ ఉన్నారు అవును. కాబట్టి అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు ఆవిడతోని. అవును. నెక్స్ట్ అమర్ మీ ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్లీ అమర్ది అంటే ఒకటి నేను క్లారిఫై చేయాలనుకున్నా. ఫస్ట్ నుంచి అమర్ వీడు ఫ్రెండ్స్ అనేదో నేను కలిసి బయటికి మాట్లాడే వెళ్ళక వరకు ముందు అట్లా నుంచా? కాదు ఆ. నాకు అసలు బయటికి వెళ్ళక ముందు ఎవరు తెలియదు. ఓకే. సో అక్కడ అందరు స్ట్రేంజర్స్, వెళ్ళిన తర్వాతనే తెలిసింది కానీ లోపల నేను అనేది సో వీళ్ళు ఫ్రెండ్స్ అని అట్లా సర్క్యులేట్ అయింది. కానీ సో నేను నార్మల్గా ప్రియాంక వీళ్ళతో మాట్లాడేటప్పుడు వాడు కూడా ఉండడం, సో నేను అందరితో మాట్లాడేది వీళ్ళతో ఉన్న ఎక్కువ కన్వర్జేషన్స్, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ అట్లా కాబట్టి వచ్చింది. కానీ సో అందుకే అక్కడ
ఈవెన్ నాకెప్పుడు స్టాండ్ అయితే తీసుకోలే యాజ్ ఎ ఫ్రెండ్. కానీ నేనెప్పుడైతే ప్రియాంకని కెప్టెన్ చేసినో, సో బయట నుంచి అందరూ నీ ఫ్రెండ్‌కి ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని వచ్చింది గానీ, ఈవెన్ జ్యూస్ పోషన్ టైంలో గానీ, లేకపోతే గౌతమ్‌ని కెప్టెన్సీ నుంచి తీసేద్దామని లాస్ట్ వీక్‌లోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. సో అవన్నీ ఈ నాకెక్కడ స్టాండ్ లేదు. సో నేను ఎప్పుడైతే నేను నాకొకళ్ళు స్టాండ్ తీసుకుంటే నేను వాళ్ళకి గివ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటా తప్ప, సో నార్మల్‌గా అందరికీ నేను అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఎ ఇండివిడ్యువల్ గేమ్ అది ఒక ఇండివిడ్యువల్ గేమర్‌గా. సో అది నేను ఫ్యాన్స్‌కి క్లియర్ ఔట్ చేద్దాం అనుకున్నా. అదర్‌వైజ్ గొడవలు ఆన్ ఎ ఉన్నాయా మీ పర్సనల్ ఇద్దరికి? లేదు లేదు. గేమ్ లేదు. వాడు అసలు నాతో గొడవ పడేటోడే కాదు. హ్మ్. సో ఆన్ ఎ పర్సనల్ లెవెల్ హి ఈజ్ లైక్ వాడు కూడా కొంచెం ఇన్నోసెంటే. మేము మాట్లాడుకునేటోళ్ళం, జోకులేసుకునేటోళ్ళం అదంతా. సో గేమ్‌లో ఇది నేను జస్ట్ ఒకటి క్లారిఫై ఇద్దామని అనుకున్నా అనమాట అంతే. ప్రియాంకకి మటుకు బాగా సపోర్ట్ యాహ్! చేసావు కదా ప్రియాంక కెప్టెన్ బాగా అవ్వటానికి? యాహ్! యాహ్! చాలా సార్లు ఈవెన్ హెయిర్ కట్ టాస్క్ అప్పుడు హెయిర్ కట్ చేపించుకోక ముందు తను ఒక్కతే ఎళ్లి కూర్చొని ఇక్కడ ఆలోచిస్తుంది. అంటే లైట్‌గా టియర్స్ వస్తున్నాయి. నేనొక్కడినే వెళ్లి కూర్చున్నా తన పక్కన. సో తను ఆలోచిస్తుంది ఇవ్వాలా? వద్దా? ఎట్లా? ఏంటి? ఏమవుతది? ఏమవుతదని ఆలోచిస్తుంటే, సో నేను కొంచెం మోటివేట్ చేషినా. అంటే "నువ్వు షార్ట్ హెయిర్‌లో కూడా బావుంటావు" అది ఇది అని చెప్పేసి చెప్పిన. అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ ఫస్ట్ నుంచి నాకు సిస్టర్ బాండ్ ఉంది తనతోని. సో తను హ్యాపీ ఫీల్ అయింది. దెన్ ఎప్పుడైనా అయినా కూడా తను కంటెంట్ అవ్వలేకపోయింది. కంటెంట్ అయ్యి కూడా ముందుకెళ్ళలేకపోయింది. దెన్ చాలా సార్లు అట్లా ఓడిపోతుంది. షీ యూజ్డ్ టు టెల్ అంటే ఎన్ని సార్లు ఇక్కడి వరకొచ్చి వెనక్కెళ్ళిపోతున్నా, కెప్టెన్ అవ్వలేకపోతున్నా, హౌస్‌మేట్ అవ్వలేదు, ఏంటి అని చాలా బాధపడుతుండేది. సో నాకు ఎప్పుడైనా ఛాన్స్ అండ్ అప్పుడే దివాళీ వీక్‌లో ఇంకా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే తనొచ్చి ఆహ్, నా కాళ్ళకి దండం పెడతది. అదొచ్చింది ఒకటి క్లిప్ మీరు చూసుంటే. సో, కాళ్ళకి దండం పెడితే నేను ఆశీర్వదిస్తా తనకి. సో, అంత లెవెల్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ వచ్చినప్పుడు ఇంకా నాకు తనకి ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ ఆ టైం వచ్చినప్పుడు ఇంకా తనకి స్టాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో, పాజిటివా? నెగెటివా? ఎవరేమనుకుంటారు అన్నది పక్కన పెట్టేసి ఐ టుక్ దట్ నెగెటివ్‌గా స్టాండ్. ఎక్కువ తీసుకెళ్లారు కదా దాన్ని? అంటే అమర్ ఫ్యాన్స్ వాళ్ళు దాన్ని నెగెటివ్‌గా అనుకున్నారు గానీ, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమర్‌కి సపోర్ట్ చేస్తూ ప్రియాంకది పడగొట్టుంటే, అప్పుడు ప్రియాంక ఫ్యాన్స్ హర్ట్ అయ్యేటోళ్ళు. చెల్లె చెల్లె అని చెప్పేసి అనేవాడిని. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో సమ్‌టైమ్స్ ఏంటంటే, ముందు నుయ్యి, వెనక గొయ్యి. అంటే అవును. మనం అవును. అవును. 2 ఆప్షన్స్ ఇచ్చి 2 ఆప్షన్స్‌లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఐయామ్ ఓకే. నో రిగ్రెట్ అనమాట. ఐ వాస్ ఓకే విత్ దట్. నాకు అర్థమైంది ఆ పాయింట్‌లో ఇట్లా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అందుకే నేను అమర్‌దీప్ ఏదైనా అన్నా కూడా రిప్లై ఇచ్చిన. నా చెల్లిరా తను అని నా పాయింట్స్ నేను చెప్పిన. సో, నా చెల్లిరా తను. నీకంటే నాకు 1% ఎక్కువనే ఎప్పుడు చెప్పేవాడిని గదా! నాకు ప్రియాంకనే ఎక్కువ అని ఓపెన్‌గా. సో, నేను ఆ స్టాండ్ తీసుకున్నా ఇంకా ఆ హ్మ్. టైంలో. ఓకే. నెక్స్ట్ ఎవర్ ఫ్రెండ్. ఈజ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. ఫస్ట్‌లో గొడవైంది గానీ, తర్వాత స్లోగా మంచి బాండింగ్ పెరిగింది. నేనొచ్చేసే వీక్ అప్పుడు గూడా వాడికి చెప్పిన. అంటే వాడు గేమ్‌లో ఓడిపోయి బాధపడుతుంటే వాడికి చెప్పిన ఒకటి. అంటే ఇది మనం గేమ్‌లో ఓడిపోవచ్చురా, జిందగీలో ఓడిపోవద్దు అని జెప్పేసి వాడిని బాగా మోటివేట్ చేశాను. ఎందుకంటే కొంచెం చిన్న పిల్లల మనస్తత్వం. వాడేదైనా ఓడిపోతే కొంచెం ఎక్కువ బాధపడుతుంటాడు. సో, నాకు అది అర్థమైంది. వాడి ఎమోషన్ నేను అర్థం చేసుకున్నా. సో, ఎప్పుడైనా వాడు ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నా ఐ యూజ్డ్ టు మోటివేట్ హిమ్. కొన్ని బయటకొచ్చినాయి. కొన్ని బయటికి రాలేదవి. సో, కొన్ని 24/7 నుంచి కూడా తీసుకొని కొంచెంమంది అవి క్లిప్స్ అవి సోషల్ మీడియాలో ఇట్లా అవును. పెట్టిండ్రు. సో, ఐయామ్ హ్యాపీ దట్ హీ కేమ్ దిస్ ఫార్. అండ్ బయటకొచ్చిన తర్వాత మేము ఒక ట్రిప్‌కెళ్దామని గూడా ప్లాన్ చేసుకున్నామనమాట. సో, మేమిద్దరమే. సో, హి ఈజ్ లైక్ మై బ్రదర్. ఇంకా మా మదరొచ్చిన తర్వాత వాడు నాకింకా కనెక్ట్ అయిండనమాట. 10థ్ వీక్‌లో ఫ్యామిలీ వీక్ అప్పుడు మదరొచ్చినప్పుడు వాడు బాగా బాధపడితే అమ్మ గూడా ఎళ్లి ఓదార్చింది. అండ్ అప్పుడు ఇంక నేను అప్పుడు దాని తర్వాత నుంచి నాకు వాడికి ఆ బాండింగ్ గూడా పెరిగిందనమాట. సో, వాడికి నేను చెప్పేవాడిని. సో, ఎప్పుడైనా ఏమైనా నీకు అవసరమున్నా నువ్వు ఇంటికొచ్చేయరా. నువ్వసలు అమ్మ లేదు అది ఇది అని ఫీల్ అవ్వకు. సో, మీ మామ్ లెక్కనే. నువ్వు ఇంటికొచ్చేసేయి ఉండు మా ఇంట్లోనే కావాలంటే. సో, అని చెప్పిన గూడా వాడికి. ఇద్దరికి నేను అడాప్ట్ ఫిట్‌నెస్. చేసుకుంటారా అని గూడా చెప్పిన. అది గూడా యాక్చువల్లీ అవునా? వైరల్ అయింది ఆ రీల్. ఓహ్! యాహ్! ఇద్దరు ఫిట్‌నెస్‌లో కింగ్‌లన్నమాట. నువ్వా నేనా లాగా. యాహ్! ఆ? వెరీ యూజువల్‌గా గుడ్ అదే ఫ్రెండ్. వాళ్ళు కామెంట్ చేశారు గానీ చాలామంది నెగెటివ్‌గా. అవును. యూజువల్‌గా చాలామంది చెప్తుంటారు స్టెరాయిడ్స్ హ్మ్. తీసుకుంటే బాడీ పెరుగుతుందంట కదా! హ్మ్. అని కామన్‌గా మనం అనుకుంటాం గూడా. అవును. సో, అక్కడ మీరు యూజ్ చేసిన ఆ పదాన్ని ఏదో కావాలని హైలైట్ చేశారు అదే ఇగ అది చాలామంది. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏంటంటే అన్ని హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో జరిగే చిన్న ఇప్పుడు మనము బయట లిటరల్‌గా చూసుకుంటే డే టు డే దాంట్లో బూతులు తిట్టుకుంటారు తిట్టుకుంటాం. ఒకళ్ళనొకళ్ళు. సో, అవి చాలా కామన్. కానీ అవి అక్కడ ఏంటంటే చిన్న పదం గూడా చాలా పెద్దగా ఒక టీవీలో కనిపిస్తుంది కాబట్టి అది ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అది రియలైజ్ అయ్యి నేను ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు జరగొద్దు. ఏది దొర్లొద్దు మనం
ఏది కూడా అవ్వద్దు అన్నట్టు నేను రియల్ లైఫ్లో డే టు డే మంచిగా బూతులు వస్తాయా? 100% ప్రతి మనిషి ఫ్రెండ్స్ ప్రతి మనిషి వేరు, నేను అడిగింది నిన్నే బాబు. ఫ్రెండ్స్ నార్మల్ అందరితోని బూతులేం మాట్లాడను. క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళిద్దరు ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కువ ఏం బూతులు, తెలుగుగా లేకపోతే ఇంగ్లీష్లోనే? బూతులు అంటే అంత బూతులనే ఉండవు కానీ చిన్న చిన్న మాటలు ఫ్రెండ్స్ అనుకోకపోతే అసలు ఫ్రెండ్ బాండే కదా. నేను పక్కా ఇక్కడ లోకల్ తెలంగాణ బాయ్ ఇంకా. ఓకే బ్రో, ఐ డోంట్ కేర్. సూపర్. నెక్స్ట్ ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంత దూరం వచ్చిండు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇంకోటి ఏంటంటే యావర్, గౌతమ్, ప్రశాంత్ ఈ ముగ్గురికి ఈ సీజన్ చాలా పెద్ద ప్లస్ అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. సో ఆల్రెడీ వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు తిని కూడా సోషల్ సోషల్ మీడియాలో యాక్టివ్గానే మీడియాలో ఉన్నాడు కదా, ఇన్స్టాలో ఉన్నాడు గట్టిగానే. ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అందరితో పోల్చుకుంటే నాకు అనిపించింది పర్టికులర్ బయటకు వచ్చిన తర్వాత చూసింది కూడా గౌతమ్, యావర్ అండ్ ప్రశాంత్ అనే ఈ ముగ్గురికి మాత్రం ఈ సీజన్ చాలా ప్లస్. మా వాళ్ళ కూడా యాక్చువల్లీ సీజన్కి చాలా ప్లస్. అంటే ఒక ఫ్రెష్గా వచ్చిన ఫేసెస్కి ఆ వాల్యూ అన్నది వేరే ఉంటుంది. అంటే వీళ్ళు ఏంది రచ్చ చేస్తున్నారు అని ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ కంటే. సో నాకు యావర్కి ప్రశాంత్ కూడా అదే ప్లస్ అయింది ఎక్కువ ఈ సీజన్ వల్ల చెప్పాలంటే. సో వేరే కొంచెం మంది ఉన్నారు కానీ మేము ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి అండ్ ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని మా ముగ్గురికి, సో మా ముగ్గురు గురించి ఐఎమ్ మోర్ హ్యాపియర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అనుకుంటున్నారా కప్పు గెలుచుకొని వస్తాడని? యా మైట్ బి. అదేంటి శివాజీకి చెప్పారు కదా, శివాజీకి కప్ ఇచ్చేయండి అని మొన్న. ఏంటండి? శివాజీకి కప్ ఇచ్చేయండి అని చెప్పావు కదా మొన్న. ఇప్పుడు అది వచ్చిందా ఎపిసోడ్? ముందే చెప్పేసిన. ఓ కోపంలో చెప్పావా? ఓకే. మేమందరం నిజంగానే ఆయన 24/7 వచ్చిందా 1 hour ఎపిసోడ్ వచ్చిందా? అది 1 hour ఎపిసోడ్ అనుకుంటా. అవునా? ఓకే. నేను నిజంగానే యాక్చువల్లీ ఎయర్ అనుకున్నా, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో అన్నా కానీ. ఓకే. అంటే ఆ మూమెంట్ లో కెప్టెన్సీ టాస్క్ నుంచి అన్యాయంగా తీసేస్తున్నారు వీళ్ళు, అంత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్న. కప్పు కూడా ఇచ్చేయండి ఆయనకి అన్న. ఆడియన్స్ విల్ డిసైడ్. ఇప్పుడు నా చేతిలోనో వాళ్ళ చేతిలో లేదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఈవెన్ ఓటింగ్ అన్నది ఒక సింపుల్, నేను ఒక లాజిక్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉండి సో వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఆడినా కూడా వాళ్ళకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఓట్స్ పడతాయి. అండ్ ఇప్పుడు ఒక కొత్తగా వెళ్ళిన పర్సన్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. సో ముందుకెళ్ళడానికి ఏంటి రీజన్, మన గేమా మన పర్సనాలిటీ అని పక్కన పెడితే ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. కానీ నేను ఇన్ని రోజులు ఉండగలిగిన 13 weeks ఏమి గేమా పర్సనాలిటీయా గౌతమ్ నీకు ఏది ప్లస్ అయింది ముందుకెళ్ళడానికి? టు బి ఫ్రాంక్ అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చెప్పిందంటే నేను చూస్తున్న కమెంట్స్ అవి. సో నా నామినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట. అంటే నా నామినేషన్స్ టైంలో గౌతమ్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అనడానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అది లైక్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ద వే హౌ ఐ బిహేవ్ కానీ, సో హౌ ఐ యామ్, సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దానికి సో నచ్చింది కొంచెం మంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో లేడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి మైట్ బి లైక్ హౌ ఐఎమ్ విత్ గర్ల్స్ అనో, లేకపోతే నా డిఫరెంట్ అమ్మాయిలు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నీకు? అదే అంటే వెళ్ళక ముందే ఎక్కువ లేకపోతే వెళ్ళక ముందు అసలు ఏం ఎవరికి తెలియదు కదా. నేను అంటే కొంతమందికి తెలుసు, వెరీ ఫ్యూ అంటే గుర్తుపట్టే వాళ్ళు కదా. అది ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ రీచ్ అవ్వలేదు ఎక్కువ మందికి. సో బ్యాకింగ్ లేకుండే కదా దానికి. సో ఇప్పుడు మెయిన్ నా హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు గర్ల్ ఫ్యాన్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నావా? రాగానే పెట్టుకున్నావా? అంటే ఇంకా పెట్టలేదు, పెడతా. ఫినాలే అయిపోయిన తర్వాత. అవుతారా ఒక 2000-3000 మంది జమ అవుతారా? తెలియదు నాకు తెలియదు. ఇన్స్టాలో ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి? డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి, చాలా డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి. సో వెరీ హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ చెప్తా అంతే. ఇంకేం రిప్లై ఇస్తావా? అంటే కొంచెం మందికి అదే ప్రొఫైల్ ఓపెన్ చేసి లేదు, అంత టైం అన్ని 100,000 దానికి మనం రియాక్ట్ అవ్వలేము. సో లైవ్ పెడుతున్నప్పుడు లైవ్ లో వాళ్ళతోని ఇంటరాక్ట్ అవ్వడం అట్లా. సో మీరు ఏదైతే పుల్ చేద్దాం అనుకుంటున్నారో అంత సీన్ అయితే లేదు అక్కడ. సో మెసేజ్ వస్తే అంతే, నేను చూసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ కొట్టడము, థ్యాంక్ యూ అని చెప్పడము, అంతే. అంతకుమించి ఏం కలవాలనుకుంటే పంచవటి కాలనీకి వెళ్ళొచ్చు. లేదు అవన్నీ చెప్పొద్దు, మీరు బయట వచ్చేస్తారు. స్టార్టింగ్ లో అడిగితే ఎవరైనా చెప్తారు, నేను హౌస్ అడ్రస్ చెప్పలా. నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, బిగ్ బ్రదర్. సో శివాజీ అన్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఏజ్ వైజ్ అట్లా. సో ఇంకొంచెం జాగ్రత్త. అంటే లాస్ట్ మీరు అన్నట్టు ఏదో నేను రీల్ చూసిన, సో కొన్ని పదాలు
ఆయన ఎక్స్‌పీరియన్స్‌కి ఇంకా కొంచెం మాతో పోల్చుకుంటే ఇంకా అనుభవం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఏదైనా కోపం వచ్చినా, ఏమైనా వచ్చినా షోలో ఉన్నాం కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పినట్టు అదే చిన్న చిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్స్ ఎక్కువ ఎక్కడికో కదా మీ వెళ్ళిపోతాయి. ఇద్దరి మధ్య ఏంటండి? ఆర్గ్యుమెంట్ ఎక్కువ మీ ఇద్దరికి. ఆర్గ్యుమెంట్. అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్‌గా 2 స్ట్రాంగ్ మైండ్ సెట్స్. అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిలబడ్డాం మేము. నువ్వు సో ఒప్పుకోవు. వేరే నేను ఒప్పుకోను, ఆయన ఒప్పుకోడు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ అంత స్ట్రాంగ్‌గా నిలబడలేదు ఆయన విషయంకొస్తే నేను ఒక్కడిని నిలబడ్డా కాబట్టి అట్లా కనిపించింది బయటికి. Yes, సో exactly. అది నాకు అంత కాలిక్యులేషన్ లేదు. నాకు ఇది కరెక్ట్ అంటే నేను ఇదే అభిప్రాయం మీద ఉండాలి. నా స్టాండ్ నేను తీసుకోవాలన్నది ఫిక్స్ అయినా. సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ వచ్చినాయి తప్ప పర్సనల్ లెవెల్ అసలు ఎవ్వరి మీద నాకు ఎట్లాంటిది ఏం లేదు. అట్లాంటి పెట్టుకునే రకం కూడా కాదు నాకు. ఎందుకంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్. ఏదో నెగిటివిటీ పెట్టుకొని కోపాలు, తాపాలు. నాకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, వీళ్ళు మీ గురించి అట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసిండ్రు, విన్నారా అది ఇది అంటే అననీయండి. అన్నంత వాళ్ళ పని మాత్రాన అది. అన్నంత మాత్రాన మన లైఫ్ ఏం ఖరాబ్ కాదు కదా. మన Hmm. లైఫ్ మనం సెట్ చేసుకుంటే ముందుకెళ్ళిపోవాలి అంతే. అంటే రివెంజ్ తీర్చుకోవటం ఇవన్నీ ఇష్టం ఉండదు. రివెంజ్ ఇష్టం ఉండదా? సినిమా కాదు ఇది. లైఫ్ సినిమా సినిమాలో కాదు. బాగుంటాయి రివెంజ్. సినిమాలో లైఫ్ లో బాగుంటాయి. వర్కౌట్ పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువ తీసుకుంటారు దీన్ని. పర్సనల్ లైఫ్ లో అసలు రివెంజ్ అన్నది వర్కౌట్ కాదు. నా ఫిలాసఫీ అయితే అది. సో అది ఇప్పుడు గేమ్ లో అనుకో, గేమ్ ఆడి చూపిస్తాం, లేకపోతే ఓడిపోతాం, గెలుస్తాం, అంతే, అక్కడ వరకు క్లోజ్, చాప్టర్ క్లోజ్. లైఫ్ లో ఏంటి, మన లైఫ్ ని మనం చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ మీద రివెంజ్, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. టు బి హానెస్ట్ ఇంత జెన్యున్ గా ఉన్నావు కాబట్టి 13 వీక్స్ నాకు తెలుసు. ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు Yeah. కొంతమంది. సో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, బ్యాక్ బిచ్చింగ్ 100% ఉండదు, అంతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు. కేలికతం దుకాన్ బంద్, అంతే. వచ్చే తెచ్చే కొట్టే. సూపర్. అంతే. ఓ దామిని తిన సాంగ్స్ అంటే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళేటప్పుడు ఏం అనుకోలేదు కానీ అరే మ్యూజిక్ ఉండదు లోపలికి వెళ్తే. ఎందుకంటే డైలీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా సాంగ్స్ వినడం చాలా అలవాటు. సో హౌస్లో ఒక 3 వీక్స్ అయితే పాపం తిని ఉండడం వల్ల అందరికీ బాగా ఎంటర్టైన్ చేసింది. సాంగ్స్ పాడి, చాలా సాంగ్స్ పాడేది. సో బిగ్ బాస్ అనేవాడు కూడా ఇది సింగింగ్ షో కాద్దామే అని. ఓకే. ఆయన కూడా పాడేస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాయిస్. తన పాట పాడితే నువ్వు డాన్స్ చేస్తావా? 100% 100%. ఏదైనా ఒక మూవీలో మంచి లైక్ సాంగ్ కూడా తనతో పాడించాలని నేను అప్పుడే అనుకున్నా. సో ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. షీఈ్ ప్రూవ్డ్ సింగర్. నెక్స్ట్ పెద్ద సినిమాలు సినిమాలో అసలు నేను వేరే లెవెల్ డాన్స్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్. 100%. నాకు ఒక విషయంలో ట్రాల్స్ వచ్చినాయి కంప్లీట్ గా యునానిమస్ గా, అంటే డాన్స్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లైక్ ఓపెన్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఈవెన్ లోపల కూడా ప్రియాంక వీళ్ళు చెప్పేటోళ్ళు ఏం చేస్తున్నావురా డాన్స్ అంటే, నాకు డాన్స్ రాదు. నేను ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిన నాకు డాన్స్ రాదు, కానీ ఎంజాయ్మెంట్ కోసం నేను పొద్దున్న లేచి ప్రతిరోజు నేను ఒక్కడిని అయితే డాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఇక్కడ బిగ్ బాస్ లో, ఎందుకంటే అప్పుడు నిద్ర నుంచి లేవగానే మనకు మబ్బుగా ఉంటుంది ఫస్ట్. సో డే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చి ఫస్ట్ డాన్స్ చేసేటోని, వచ్చినా రాకున్నా. సో దానికి తగ్గట్టు ఏదో ఫీల్ అయ్యి సో డాన్స్ చేసేవాడిని. అప్పుడు నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించేది. దెన్ వెళ్ళి రెడీ అవ్వడం కానీ, మిగతా హౌస్ చోర్స్లో కానీ దాంట్లో పాల్గొనడం కానీ, వర్క్స్లో కానీ చూసుకోవడం కానీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డాన్స్ సరిగా రాలేదని చాలా మంది ట్రోల్ చేశారని చెప్తున్నా కదా. నేను 100% డాన్స్ సరిగా రాని చాలా మంది హీరోలే స్టార్లు ఇప్పుడు. అవును, చాలా మంది. Yes. అందరికి వాళ్ళ మూమెంట్స్ తోనే. అందరికి అన్ని స్ట్రెంత్ అని చెప్పలేము, కానీ నేను ఐఎమ్ డెఫినెట్లీ రజనీకాంత్ గారు ట్రైంగ్ టు ఇంప్రూవ్. అండ్ మంచి నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒకటి స్కోప్ ఉంది ఒక దగ్గర. నా యాక్చువల్లీ లాస్ట్ ఫిల్మ్లో స్కోప్ లేకుండే, డాన్స్కి లేకుండే, అప్పుడే నేర్చుకునేవాడినేమో. సో ఆ స్కోప్ రాలేదు కాబట్టి, కానీ ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్లో మంచి స్కోప్ ఉంది. నేను గట్టిగా ప్రాక్టీస్ చేసి సో ట్రాలర్స్కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా, అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి కాల్ ఎగరేసుకునేలాగా చేస్తా. నీ స్టెప్స్ తో వెళ్ళాలి బయటికి, థియేటర్ నుంచి వాళ్ళు అయితే. ఆల్రెడీ మూవీ జరుగుతుంది కదా, అయిపోయిందా? అది ఇంకా షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే. సో వెంటనే ఇమీడియట్లీ ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకొని. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉందంటే నువ్వు అక్కడ అని చెప్పొచ్చు అయితే. ఎందుకంటే ఓన్లీగా మూవీస్ చేద్దామని ఫిక్స్ అయినా. సో మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా టైప్ కాస్ట్ అయిపోతాం మనం. సో అన్నిట్లో తలదూర్చకుండా జస్ట్ ఒక పాత్రలోనే వెళ్దాం ముందుకు అని చెప్పేసి
ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో కొన్ని మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐ యాక్సెప్టెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్ అండ్ ఒకటైతే ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. షూట్ స్టార్ట్ అయిపోయి సో బ్యాక్ టు బ్యాక్ షూట్ జరుగుతూనే ఉంది. సో అది ఇంకా 10 days బ్యాలెన్స్ ఉంది అంతే షూట్. సో అది Okay. కంప్లీట్ చేసేసుకొని వెరీ సూన్ ముందుకు వస్తా. సాంగ్ అవన్నీ కూడా ఇప్పుడు దాకా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తా. స్మాల్ స్క్రీన్ మీద చూసాము 13 weeks, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం మీద, అనమాట. yeah. నెక్స్ట్ నైని వెరీ వెరీ స్వీట్. యాక్చువల్లీ లోపల నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నైనికి నాకు కొంచెం మంది లింక్ చేసిండ్రని. ఎందుకంటే అది లోపల మేము చాలా క్లోజ్గా క్లోజ్గా ఉన్నాం. అది ఎందుకంటే నాకు తనకు ఒక చాలా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఎప్పుడు బయట కలవలేదు కానీ నాకు చెప్పిండు అనమాట. నేను వెళ్ళేటప్పుడు నైని కూడా వస్తుందేమో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిండు. సో వస్తుందేమో అనుకున్నా కానీ తను రాలేదు. 5 weeks తర్వాత తను వచ్చేసరికి సో వాడు తనకు కూడా కామన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. నా మూవీ డిఓపి, ఇప్పుడు నేను వర్క్ చేసే మూవీ డిఓపి అనమాట. ఓకే. సో అట్లా మాట్లాడుతూ తన గురించి నాకు కొన్ని విషయాలు తెలుసు. ఇట్లా డిస్కస్ చేస్తూ అండ్ సేమ్ టీంలో ఉండే తనున్న వీక్. సో గేమ్స్ కూడా కలిసి ఆడినాం. సో అట్లా నాకు క్లోజ్ అయింది. తను బయటకు వచ్చిన తర్వాత కూడా నా గురించి చాలా పాజిటివ్గా చెప్పింది. సో వెరీ గుడ్ ఫ్రెండ్. తను వచ్చిన తర్వాత తనని కలిసిన నేను. యా. నెక్స్ట్ వెరీ పాజిటివ్. అశ్విని అశ్విని వాళ్ళ అక్క నాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేది. నేను చాలాసార్లు కెమెరాకి చెప్పిన రాణి టాక్ టు అని. వచ్చిన తర్వాత అశ్వినితో మాట్లాడినా, రాణితో కూడా మాట్లాడినా. సో వెరీ స్వీట్. నా విషయంలో అయితే స్వీట్గా ఉండేది, కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది తనలో, కానీ నా విషయంలో కొంచెం స్వీట్గానే ఉండేది. కొన్ని విషయాల్లో కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం లేట్ అయ్యేది. దెన్ కొంచెం మందిని మిస్అండర్స్టాండ్ చేసుకునేది. కొన్ని అట్లాంటి మైనస్లు ఉండేవి. కానీ ఇక ఓవరాల్గా నాతోనైతే పాజిటివ్గానే ఉన్న రోజులు. నీతో మ్యాక్స్ అందరూ పాజిటివ్గా ఉంటారు, ఏదో ఒక 4-5 తప్ప. అవును. పూజ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. తను కూడా 2 weeks ఉన్న రోజులు చాలా 2 సార్లు సేమ్ టీమ్స్లో పడ్డాము. అండ్ షీ యూస్ టు ఎంకరేజ్ అండ్ అంటే గివింగ్ నేచర్ ఉంది తనకి. అంటే తన ప్లేస్లో కూడా ఒకసారి గేమ్లో విన్ అవ్వాలి టీమ్ అని చెప్పేసి నన్నే పంపించింది. విన్ అయ్యి వచ్చిన అది థ్రెడ్స్ అన్లాక్ చేసే టాస్క్లో. సో దట్ వే వెరీ గివింగ్ నేచర్ ఉంది. బోలే అన్న నేను ఫేమస్ చేసిన, నన్ను బోలే అన్న ఫేమస్ చేసిండు. ఇద్దరి మీద ఒకళ్ళు జోకులు వేసుకొని మేము కంటెంట్ ఇచ్చినాం బేసిక్ గా. వెరీ ఫన్నీ, వెరీ గుడ్ సోల్, చాలా మంచోడు కదా. యా, నేను మొన్ననే కలిసిన బోలే అన్న స్టూడియోలోనే కలిసిన ఆయనని. ఆయన ప్రామిస్ చేసిండు నాకు ఒక పాట చేసిస్తా మంచి మాస్ నెంబర్ అని. నేను కూడా డాన్స్ నేర్చుకొని మంచి డాన్స్ చేస్తాను ఆయనకు మాట ఇచ్చిన. సో ఆయనతో ఒక సాంగ్, మంచి ఒక ఆల్బమ్ సాంగ్ తో నేను వస్తా బయటికి. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. ఇది మీరు చెప్పాలి, ఇంకా నేను చెప్పేది. ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చెప్పండి మీరే, ఆడియన్స్ కింద కామెంట్లో చెప్తారు. సరే, అంటే ఒకటి అంటే ఓపెన్గా ఏంటంటే నేను వెళ్ళే ముందు ఒక జీరో ఫ్యాన్ బేస్, జీరో ఈవెంట్, యాజ్ ఏ ఒక ఫిల్మ్ చేసి యాజ్ ఏ హీరోగా తీసుకున్నారా నిన్ను, లేకపోతే డాక్టర్ గా? అట్లా యాజ్ అన్ యాక్టర్ కేటగిరీనే అనుకుంటా. ఎందుకంటే యాక్టర్ గౌతమ్ కృష్ణ ఇంట్రడ్యూస్ చేసింది నన్ను. సో ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ అట్లా ఉంటుంది కదా. సో యాక్టర్గానే తీసుకున్నారు అనుకుంటా నార్మల్గా అయితే. సో నాకు అంత ఐడియా లేదు, వాళ్ళు అదేం క్లారిటీ ఇవ్వలే నాకు. కానీ వాళ్ళు ఇంట్రడక్షన్లో అయితే యాక్టర్ గౌతమ్ కృష్ణ డాక్టర్ యాక్టర్ అయ్యాడు అన్నట్టు సో చెప్పిండ్రు. సో నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు ఏం లేకుండే. సో ఇంటి పక్కన వాళ్ళు కూడా గుర్తుపట్టకపోతుండే చెప్పాలంటే. లిటరల్గా ఒక్క 3 నెలల్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి వస్తాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళేటప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ ఏముంటుందంటే మనిషి ఆశాజీవి. సో కప్పు కొట్టాలి, డబ్బులు సంపాదించాలి, అన్నీ అందరికి ఉండేవే. సో ఆ చిన్న ఆశ ఉండే, కానీ అది కొడతామో లేదో అన్న కాన్ఫిడెన్స్ లేదు. కానీ ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, జనాల్లోకి రీచ్ అవ్వాలి. సో మన లైఫ్లో ఒక 1 step అహెడ్ వెళ్ళాలి అన్న అదే నాకు పెద్ద మోటివ్ గేమ్లోకి వెళ్ళడానికి, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. సో మంచి అవకాశం వచ్చింది. సో దాన్ని 100% యూజ్ చేసుకుందామని. సో ఒక పాయింట్, నేను అనుకున్న దానికంటే ఒక పాయింట్ ఎక్కువనే జనాల్లోకి రీచ్ అయినా. నేను కప్ కొట్టినా కొట్టకపోయినా సో జనాల్లో ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలింది కాలికి, హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అందరు గుర్తుపడుతున్నారు. సో ఎవ్రీవన్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత రీచ్ ఉన్న షో ప్రతి ఒక్క ఆడియన్స్కి. సో ఫ్యామిలీస్కి కానీ, బయట వాళ్ళకి కానీ, మాసెస్కి, ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్తున్నా గుర్తుపడుతున్నారన్న సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ చాలా, సో అది ఇమ్మెన్స్ అనమాట. గ్రేట్. అది ఏంటి ఇప్పటి నుంచి అంటే బిగ్ బాస్కి వెళ్ళటం అనేది ప్లస్ అయిందని
ఈ విధంగా చెప్తున్నావు. 100%. అంటే కెరియర్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, ప్లస్ ఆర్ So, మైనస్? ఎందుకంటే బిగ్ car- బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికి కూడా Hmm. పెద్దగా ఆఫర్స్ లేవు అనేది బిఫోర్ ఉన్న కథ, Hmm. పాత ముచ్చటది. Hmm. బట్ కొత్త ముచ్చట అంతా వేరుంది. అంటే వచ్చిన basic గా- వాళ్ళందరూ చాలా ఫాస్ట్ గా Yeah, yeah. కాదు, వెళ్ళిపోతున్నారు. నేనేం నమ్ముతా అంటే బేసిక్గా ఇప్పుడు మనము ఏదైనా లైఫ్లో టాలెంట్ అండ్ ఫేమ్ రెండు కావాలి ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే. సో రెండిట్లో ఏది లేకపోయినా కూడా కష్టమే. ఇప్పుడు నిజంగా టాలెంట్ లేదు, ఫేమస్ అయిపోయిండు, ఆ ఫేమ్ని వాడుకోలేరు వాళ్ళు. సో ఒకవేళ టాలెంట్ ఉంది కానీ ఫేమ్ లేదు, సో వాళ్ళు బయటికి రాలేరు, మరుగున పడిపోతారు. సో నేను అనుకున్న ఒకే ఒక పాయింట్, నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ కూడా చాలామంది రివ్యూస్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగా యాక్టింగ్ అవును. చేసినామని చెప్పిండ్రు. కానీ రీచ్ రాలేదు, నాకు ఆ ఫేమ్ రాలేదు, రీచ్ రాలేదు, జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయినా. సో ఈ షో ఏదైతే ఉందో నన్ను జనాల్లోకి తీసుకెళ్తుంది. సో దాని తర్వాత నాకు టాలెంట్ కూడా ఉంది అని చెప్పేసి జనాలు నమ్మిన రోజు, సో నా ఫర్దర్గా నేను చేసే మూవీస్ కానీ అవన్నీ సో నిజంగా బాగుంటే 100% ఇట్ విల్ గో ఫర్దర్. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా స్టార్ హీరో దగ్గర నుంచి ఏదైనా కాంప్లిమెంట్ చాలా స్టార్ బాగా హీరో అంటే లైక్ నేను షోలో ఉన్నప్పుడు శ్రీకాంత్ గారు వాళ్ళని వీళ్ళని కలిసినప్పుడు మాట్లాడి, బయట నాకు పర్సనల్గా ఎవరు ఎక్కువ తెలియదు. సో స్టార్ హీరో కాదు కానీ భువన్ గౌడ సలార్ మూవీ డిఓపి వెరీ అవును. క్లోజ్ టు మీ, Okay. నేను వెళ్ళక ముందు నుంచే. సో ఆయనకి నేను చాలా ఇష్టం. అంటే మీరు చెప్పిండ్రు కదా లాస్ట్ టైం నన్ను కలిసినప్పుడే నీలో సంథింగ్ ఉంది, నువ్వు కొంచెం లైక్ లైఫ్లో బాగుపడతావు అని అనిపించిందని మీరు ఎట్లయితే అన్నారో, ఆయన నాకు ఫస్ట్ నుంచి అదే మాట భువనా? అనమాట, భువన్ గౌడ అని. సో ఆయనకి నేను చాలా ఇష్టం. ఆయన చెప్పేవాడు, బంగారం నువ్వు ఏదో ఒక రోజు మస్తు సక్సెస్ అవుతావు, నీలో ఆ చార్మ్ ఉంది అది ఇదని నాకు చెప్పేవాడు. నాకు చాలా మంచిగా అనిపించేది. సో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఈవెన్ నేను సక్సెస్ కాకముందు. సో నేను అసలు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మ్యాడ్ అయిపోయింది అనమాట. అసలు ఏంటి బంగారం నువ్వు ఇంత లెవెల్లో రాగానే చెప్పాల్సింది, సలార్లో ఒక మంచి రోల్ చెప్పాల్సింది కదా నువ్వు. సో రోల్ అదని కాదు కానీ నాకు Mm. పర్సనల్ బాండింగ్ చాలా మంచిగా ఉంది ఆయన అన్నతోని. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా మంచిగా కాంప్లిమెంట్ చేసిండు. సో అంటే ఎలా యూజువల్ గా ఎలా ఉంటావు, అంటే చాలా రిజర్వ్డా? రిజర్వ్డ్ అని కాదు, అంటే బయట ఏంటంటే ఇండస్ట్రీలో పియర్ చాలా ఇంపార్టెంట్, Yeah, అది లేకపోతే చాలా కష్టం ఇక్కడ. అవునవును. బట్ నిన్ను చూస్తుంటేనేమో రిజర్వ్డ్ అనే కాదు, మాట్లాడినప్పుడు మాట్లాడతా కానీ అంటే వెంటనే ఓపెన్ అప్ అయిపోను. అందుకే షోలో కూడా ఇట్ టుక్ ఫ్యూ వీక్స్ బయటికి రావడానికి. అందుకే అందరూ గేమ్ ఆడు అని చెప్పేసి దీన్ని అలా మార్చేశారు అనమాట. సో అది 100% అంటే కొంచెం ఫస్ట్లో వెంటనే కలవంగానే ఓపెన్ అప్ అవ్వను, స్లోగా ఫుల్ క్లోజ్ అయిపోతే నా షోలో ఇక నన్ను అందరు చూసేసిండ్రు కాబట్టి ఇక నేను స్లోగా ఓపెన్ అప్ అయిపోయినా కదా. సో అట్లా ఉంటా అనమాట. ఓపెన్ So, అప్ ఇప్పటి నుంచి introvert ఉండొద్దు అస్సలకి. ఇండస్ట్రీలో అది ఉంటే చాలా కష్టం. లేదు ఇప్పుడు అది ఫస్ట్లో ఉండే కొంచెం, ఇక స్లోగా అది కట్ చేసుకునే. ఈ షోలోకి వెళ్ళిన తర్వాత అయితే కంప్లీట్లీ అంటే చెప్పాలంటే ఎమోషనల్లీ నేకెడ్. ఓకే. సో అంటే ఎలాంటి మూవీస్ చేయాలని ఉంది గౌతమ్? అంటే మంచి హీరోస్తో మల్టీ స్టారర్ మూవీ, ఏదైనా మంచి రోల్స్ వచ్చినా కానీ? అంటే అంత పెద్ద అట్లా ఆశలేం లేవు కానీ మంచి చిన్న అంటే script- బాగుంటావు, అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక చిన్న బడ్జెట్ అయినా ఏమైనా కూడా మంచి. ఇప్పుడు మనం చూసుకుంటే జనరేషన్ మారిపోయింది మూవీస్లో. సో న్యూ ఏజ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. సో అట్లాంటి ఏదైనా మంచి చిన్న బడ్జెట్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్, సో విత్ మంచి టెక్నికల్ వాల్యూస్ ఉంటూ జనాల్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ఎట్లయిపోయిందంటే దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టోరీ మొత్తం బాగుంది, లాస్ట్ 20 minutes లాగ్ అయింది అంటాడు. లేకపోతే ఎడిటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగుంది అంటారు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగాలేదు అంటారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేసి చూడడం స్టార్ట్ చేసేసిండ్రు ఆడియన్స్. సో అన్నిటిని ఎక్సెల్ చేసుకుంటూ ఒకవేళ తక్కువ బడ్జెట్లో అయినా ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగే ఫిల్మ్ అయితే జనాల్లోకి వెళ్తుందని నేను బిలీవ్ చేసేవాడిని. సో ఈవెన్ యాక్చువల్ నా ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు వచ్చి ఉంటే అది చాలా ఇంకెక్కువ రీచ్ Buzz అయ్యేది, create బాగుండేది. అవుతుంది. ఎందుకంటే అది టెక్నికల్లీ కూడా మంచి ఫిల్మ్. సో చూసిన వాళ్ళు చాలామంది మెచ్చుకున్నారు కానీ రీచ్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సో మంచి అన్ని వాల్యూస్, ఆల్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి స్క్రిప్ట్, మంచి కాన్సెప్ట్, ఒక కొత్తదనంతో జనాల్లోకి వెళ్ళాలి. ఆల్రెడీ బయట టాక్ వచ్చేసింది, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టేస్తున్నారండి ఇంటికి. క్యూ అంటే అదే మంచి కొన్ని మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అంటే ఏదైనా అంటే నాకు నచ్చితే నాకు సాటిస్ఫై అనిపిస్తే చేస్తున్నా, యాక్సెప్ట్ అంటే చేసి. చూడడానికి బేబీ లాగా ఉంటావు, ఎక్కువ ఎలాంటి స్టోరీస్ చేయటం ఇష్టం నీకంటే? ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఈవెన్ నీ యాక్చువల్లీ genre. షోలోనే నా అన్ని యాంగిల్స్ చూపించేసిన. సో నా అగ్రెసివ్ సైడ్ చూసిండ్రు, నా రొమాంటిక్ సైడ్ చూసిండ్రు, నా కామెడీ సైడ్ చూసిండ్రు. సో ఎనీథింగ్ నేను యాజ్ అన్ యాక్టర్ ఏదైనా నేను చేయడానికి రెడీ. సో మెయిన్ స్క్రిప్ట్ బాగుండాలి. అంటే
నేను ఒక ఆడియన్స్ లానే చూస్తా అది వచ్చినప్పుడు. సో నాకు అది వర్కౌట్ అవుతది అన్న చిన్న గట్ ఫీలింగ్ వస్తే 100% నేను చేసేస్తా అంతే. ఎవరు కానీ ఫేవరెట్ రెగ్యులర్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆయన వ్యక్తిత్వం. సో ఆయన హౌ హీ బిహేవ్స్ అండ్ అంటే అంత కరిష్మా ఉంది ఆయనలో. అంటే హీ కెన్ డ్రాగ్ అండ్ పుల్ పీపుల్ టువర్డ్స్ హిమ్. సో అందుకే నేను షోలో యాక్చువల్లీ ఎక్కువ నేను అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నేను హైలైట్ దలుచుకోలేదన్నమాట. ఎందుకంటే అదేదో Votes నేను కోసం కావాలని చేసినట్టు వాంటెడ్గా ఉంటుందని. చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను బయట చెప్పిన ప్రతిసారి చెప్పేవాడిని నేను పవర్ స్టార్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. షోలో ఒక్కసారి కూడా నేను అది చెప్పలేదు. అది అంటే ఎవిడెంట్గా చెప్పలేదు. ఒక 1-2 టైమ్స్ ఎవరైనా అడిగితే ఏ హీరో అంటే ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పిన వాళ్ళకి ఆన్సర్ అలాగని. సో దాన్ని హైలైట్ చేయదలుచుకోలేదు అనమాట, ఏదో మ్యాన్రిజం చేసేసి. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం నచ్చిన పర్సన్ నేను. ఆయన యాజ్ ఏ అంటే హీరో ఆయన వ్యక్తిత్వంలో నీకు వచ్చింది ఏంటి? ఆయన అంటే చూసి అదే ఒక ఫియర్లెస్ గా నిలబడడం. సో ఓకే. ఎంతటి వాడైనా కూడా ఫియర్లెస్ గా నిలబడి మనము ఫైట్ చేయాలి అని అనుకునే ఆ తత్వం ఆయన నుంచే ఇన్కల్కేట్ చేసుకున్నాను నేను. ఫైట్ చేస్తావు. ఫైట్ అంటే అదే ఫైట్ అంటే నాట్ లిటరల్లీ ఫిజికల్ అదే. ఫైట్ అని కాదు. సో మన వ్యక్తిత్వాన్ని కానీ మన అభిప్రాయాల్ని వ్యక్తపరచడం కానీ భయపడకుండా స్ట్రాంగ్ గా. సో అది ఆ fight. గ్రేట్. సో ఎవరు అనుకుంటున్నావు కప్పు గెలుచుకొని ఎవరు వస్తారు అనుకుంటున్నావు బిగ్ బాస్ నుంచి? కప్పు ఎవరు గెలిచినా లేకున్నా అందరైతే ఆడియన్స్, అందరికి ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకున్నారు. అది హ్యాపీ. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆల్సో. సో ఎనీవన్ కెన్ విన్. మీరెవరు అనుకుంటున్నారు? నేను ప్రశాంత్ అనుకుంటున్నా. ఓకే, కళ్ళు అటు చివర ఇటు చివర చూస్తున్నాయి ఏంటి? చూస్తున్నా ఎవరెవరు ఉన్నారు ఏంటని చూస్తున్నా. సో ఎవరు వచ్చినా హ్యాపీ, నాకు అట్లేం లేదు. ఎవరుంటారు టాప్ 5 లో చెప్పు నిజంగా? నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలేదు. నేను ఇలా buzz ఉంటారా? interview లో చెప్పిన ఇలా ఉంటారా? ఇలా ఉంటారా? ఇలా ఉంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ పర్టికులర్ ఇది వీళ్ళు మంచి వీళ్ళకి ఓటేయండి అది ఇదని. ఓకే. సో లెట్ ద ఆడియన్స్ డిసైడ్. ఐ విల్ ఆల్సో వాచ్. ఐఎమ్ ఆల్సో వ్యూయర్ నో అంతే. ఓకే. బాగా 13 వీక్స్ నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంది ఆడియన్స్. కొంతమంది అది కామన్ ఉంటుంది. 100%. మిగతా వాళ్ళ ఆడియన్స్ కావాలని మిమ్మల్ని టార్గెట్ చేయటం ఇవన్నీ. 13 వీక్స్ బాగా సపోర్ట్ చేసిన ఆడియన్స్కి ఏం చెప్తారు? సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన, అసలు జనాలకు రీచ్ అవుతున్నా, జనాలకు నచ్చుతున్నా ఏమీ తెలియదు అనమాట ఫస్ట్ వెళ్ళేటప్పుడు. జీరో బడ్జెట్ So, పాలిటిక్స్ లాగా. జీరో బడ్జెట్ సినిమా లాగా వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకొని వచ్చిన కాబట్టి సో నేను చాలా లాభపడ్డట్టు. అంటే ఎవరైనా నన్ను తిట్టినా, ట్రోల్ చేసినా, ఏం చేసినా కూడా సో వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు నాకు ఒక రీచ్ ఇచ్చిండ్రు. సో నేను ఎవరో తెలియని వాళ్ళు కూడా వెళ్ళి ఎవడు వీడు అని చూసి దాంట్లో 10 మంది చూస్తే కనీసం 5 నా ఫ్యాన్స్ అయి ఉంటే అది నాకు హ్యాపీ అనమాట. సో ట్రాలింగ్ని కూడా, నెగిటివిటీని కూడా నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కానీ సో ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మెయిన్ రీచ్ ఇంపార్టెంట్. సో ఆ రీచ్ అయితే నాకు దక్కింది. సో నేను అనుకున్నది నేను సాధించిన. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. సో దానికోసం నాతో నిలబడి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి ఫిల్మ్స్తోని ఇంకా ముందుకు వస్తా. సో మంచి మంచి ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నన్ను చూసి సో వాళ్ళు ఏదైతే మనసులో ఆ లవ్ పెట్టుకున్నారో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సో వాళ్ళని ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాను. నేను నచ్చని వాళ్ళకి కూడా నచ్చేటట్టు నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా లైఫ్లో అంతే. సో గౌతమ్ డాక్టర్ టర్న్స్ యాజ్ ఏ యాక్టర్. ఫ్యూచర్లో ఏమన్నా డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేసి? లేదంటే యాక్చువల్లీ అన్నయ్య కూడా డాక్టరే. సో Oh. హీ విల్ బీ ఇంటూ అంటే ఇంకా సూపర్ స్పెషాలిటీ కోర్స్ అవుతుంది. సో వదిన కూడా డాక్టరే. సో ఫ్యామిలీ అంతా డాక్టర్సే? అన్నయ్య వదిన డాక్టర్, నేను డాక్టరే. ఓకే. ఎప్పుడైనా మిగతా ఇంజెక్షన్ లేదు. చేసావు ఒకటన్నా? యా అంటే మాకు హౌస్ సర్జన్ నేను 1 year చేయాలి కదా ఇంటర్న్షిప్. సో ఇట్స్ లైక్ ప్రాక్టీసింగ్, డాక్టర్ ప్రాక్టీస్ లెక్కనే. సో అన్ని సర్జరీస్ ఎవ్రీథింగ్ అన్నిట్లో చేపిస్తారనమాట. అంత Okay. ప్రాక్టీస్ చేపించే బయటకు వదులుతారు సర్టిఫికేట్ ఇచ్చేది. సో ఫ్యూచర్లో అయితే మేము యాజ్ ఏ డాక్టర్గా చూడలేము అనమాట. సో యాజ్ అన్ యాక్టర్ చాలా మందికి నచ్చిన కాబట్టి అదే కంటిన్యూ చేస్తా. సో వీళ్ళు డాక్టర్గా ఉంటే చాలా ప్లస్లు ఉంటాయి. యాక్టర్స్ చాలా మంది క్లోజ్ అయిపోతారు. అంటే డాక్టర్గా ఉండడం అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. హౌస్లో కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలన్నా అదంతా ఇమీడియట్గా నేను ఉండేవాడిని కాబట్టి సో ఏదో ఒక రకంగా మనం నేర్చుకున్న విద్య అయితే ఉపయోగపడుతుంది మనుషులకి. సో అట్లా నా చుట్టూ ఉన్న వాళ్ళకి 100% నేను ఏదైనా అప్పుడు ఎమర్జెన్సీలో కానీ అది యూజ్ అవుతా.
కానీ ప్రస్తుతానికి 2 పడవల్లో కాలు పెట్టి ముందుకెళ్ళలేం కదా. డాక్టర్స్ కూడా వీక్ అయ్యి కింద పడిపోవటం ఏంటి హౌస్లో? అంటే నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదా. సో మనకు కూడా అది బాడీ అప్పుడప్పుడు సహకరించదు. సో అట్లా అంటే 13 వీక్స్ ఉండేసరికి బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది. బాగా వెయిట్ తగ్గావు కదా గౌతమ్? వెయిట్ కూడా తగ్గిన ఫిజికల్ అండ్ 10 అక్కడ kgs మనకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఫుడ్ అంత వెయిట్ అని కాదు కానీ కొంచెం మసిల్ లాస్ అయ్యి ఓకే. సో అట్లా అదైంది. సో అంత ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయలేము. సో చాలా డైట్ కూడా అక్కడ అంత రైస్ అదే ఉంటుంది. నేను బయట అసలు రైసే తినను. అవును. సో అందుకే మళ్ళీ వచ్చి కొంచెం గెట్ బ్యాక్ అవుతున్నా షేప్లోకి. సో ఇంకా వచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండే నాకు నేనే అనిపించింది. కొంచెం లావ్ అవ్వాలా? కాదు అంటే ఫిట్ అవ్వాలని. Okay. లావు సన్నాను ఓ, జిమ్కి. జిమ్కి వెళ్ళి సో నెక్స్ట్ మూవీస్కి వాటికి కూడా సో అది చేస్తున్నా. అండ్ ఇక యాక్టింగ్ అండ్ సినిమా సైడ్ అంటే రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ సో ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్ ఓన్లీ ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ అంతే. గ్రేట్. నిజంగా విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్. మూవీ కూడా ఆల్మోస్ట్ 90% అవును. కంప్లీట్ అయిపోయింది. ఇంకొక అవును. 10% అనమాట. అవును. ఇప్పటి వరకు మేము స్మాల్ స్క్రీన్ మీద చూసినాం కాబట్టి గౌతమ్ బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ మంత్ మేబీ మార్చ్ లోపు Yeah. చూడబోతాం. Yeah. అండ్ కంటిన్యూగా మూవీస్ చేయాలి గౌతమ్. నిజంగా ఈ ప్లాట్ఫామ్ కొంతమందికి ప్లస్ కొంతమందికి మైనస్ అవును. అంటారు. ఎవరికో రిగ్రెట్ ఫీల్ అవుతుంది నేను ఎందుకు వెళ్ళొచ్చాను కూడా. అవును. ఫస్ట్ టైం నాకు ఇది ప్లస్ అయిందని చెప్తున్నాం. అవును. అండ్ ఈ వచ్చిన అవకాశాన్ని ఇంకా సద్వినియోగపరచుకొని 100%. ఇంట్రోవర్డ్ అనేది తీసేసి ఎక్స్ట్రోవర్డ్గా Yeah, yeah. సో ఫుల్ హైపర్గా ఉండాలని 100%. ఇలా అంటే చాలు గౌతమ్. చూసిండ్రు కదా నా హైపర్నెస్ కూడా చూసిండ్రు కదా షోలో. అదే మెయింటైన్ చేస్తా. సో నిజంగా యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ గౌతమ్. థ్యాంక్స్ లాట్. ఎందుకంటే మంచున్నోడికి మంచిగా జరుగుతుంది. సో మంచి దిల్ ఉంది నీకు. ఆ దిల్తో అందరిని పడేస్తావు. థ్యాంక్ యూ. Huh? థ్యాంక్స్ లాట్. అయ్యో థ్యాంక్ యూ. సిగ్నేచర్ సో అయిపోయింది. అందుకని అక్కడ అంతా హైపర్ అయిపోయావు కాబట్టి నీకోసం నేను Okay. Ice cream. న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట ఐస్బెర్గ్ వాళ్ళది. Okay. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనమాట ఇది. హ్యాపీగా తింటూ కార్లో కూల్గా వెళ్ళు. ఇది ఇది- చాకో చిప్స్, ఇది మ్యాంగో. మేము లగ్జరీ బడ్జెట్ కోసం కొట్టుకునే వాళ్ళం. గుడ్లన్నీ తేజ తినేసేవాడా? గుడ్లన్నీ గుడ్లు తేజ తీసుకునేటోడు. అవునా? నీ కూడా? అంటే అప్పుడప్పుడు దొంగతనం చేసేవాళ్ళు. Hmm. మరి లగ్జరీ బడ్జెట్ దొంగతనం. అంతే. సూపర్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్.